నమస్తే వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్, జియాలజిస్ట్, జెమాలజిస్ట్, సిగ్నేచరాలజిస్ట్, పోనాలజిస్ట్, వేదగణిత శాస్త్రవేత్త, వాస్తు మరియు పిరమిడ్ వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ భానుచరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం సార్. సార్, ఈరోజు మాకు ముందుగా రక్షాకవచంలో ఏం చెప్పబోతున్నారు? ఈరోజు రక్షాకవచంలో ఏంటంటే పక్షవాతం ఎందుకు వస్తూ ఉంటుంది, అలాగే ఇక్కడ మూలశంకు అనేటువంటి జబ్బు ఎందుకు వస్తూ ఉంటుంది, ఈ జబ్బులు ఎందుకు వస్తూ ఉంటాయి, అలాగే దీనికి గల కారణం ఏంటి, అలాగే రాకుండా జాగ్రత్త పడడం ఎలా, వస్తే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా అనేటువంటిది మనం రక్షాకవచంలో తెలుసుకోబోతున్నాం. ఓకే సార్. సార్, అదృష్టం అనేది పేరులో ఉంటుందా లేదంటే పుట్టిన తేదీలో ఉంటుందా? అదృష్టం అనేది తప్పకుండా పుట్టిన తేదీలోనే ఉంటుంది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అలాగే ఈ యొక్క పుట్టిన తేదీలో ఉన్నప్పటికీ ఆ యొక్క అదృష్టాన్ని మనం అందుకోవాలి, ఆ యొక్క అదృష్టాన్ని మనం పొందాలి అనుకున్నప్పుడు ఆ యొక్క పేరు అనేది, అంటే ప్రతి వ్యక్తికి, విశ్వంలో ఉన్న ప్రతి వస్తువుకి, ప్రతి మనిషికి, ప్రతి జంతువుకి, ప్రతి దానికి విశ్వంలో ఏదైతే ఉంటుందో ప్రతి దానికి కూడా పేరు కావాల్సిందే. ఆ యొక్క పేరులో ఉండేటువంటి వైబ్రేషన్ వల్ల దాని పాత్ర ఎలా ఉపయోగిస్తుంది అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లో ఉండేటువంటి అదృష్టం అయినప్పటికీ ఆ యొక్క అదృష్టం అనేది మన పేరు ద్వారా మనకు అందుతూ ఉంటుంది. అలాంటి వారే మన దగ్గరికి 7 months అయింది దాదాపుగా. తిరుపతి రెడ్డి అనేటువంటి వ్యక్తి కాకినాడ నుంచి వచ్చారు. కాకినాడ నుంచి వచ్చేసి అతని జాతకం చిన్నతనంలోనే అతని జాతకం అనేది తల్లిదండ్రులు చూపించడం జరిగింది. చూపించిన తర్వాత జాతకంలో చాలా బాగుంది, జాతకంలో నువ్వు 4-wheeler మీద తిరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, అంటే ఒక కార్లో ప్రయాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి, అలాగే మీ చుట్టూ ఎప్పుడు 10 మంది ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి, మీరు చాలా గొప్పవాళ్ళు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది చెప్పారు. అయితే మన దగ్గరికి వచ్చేటప్పటికి అతనికి ఆల్రెడీ ఒక బాబు, ఒక పాప, వాళ్ళ స్టడీస్ కూడా గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చదివించలేని పరిస్థితి. అలాగే ఇతను వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తి, 4 ఎకరాల భూమి కూడా ఉంది. ఈ యొక్క 4 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ ఉంటే దాదాపుగా 10 బోర్లు వేసినా కూడా వాటర్ పడలేని పరిస్థితి. వాటర్ ఎప్పుడు కూడా ఒక బోర్లో కాస్తని నీరు పడితే ఆ నీరు కూడా ఎప్పటికీ ఎండిపోతూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాడలేని పరిస్థితి. అలాగే వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క వ్యవసాయం చేస్తున్న సమయంలో కూడా అతనికి ఏదో ఒకటి ఆటంకంగా ఈ యొక్క వ్యవసాయం కూడా కరెక్ట్గా పండక, పెట్టుబడి కూడా వెళ్ళలేక, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా అతనికి మాత్రమే జరుగుతూ ఉండేది. ఏంటి ఈ పరిస్థితి, నా జాతకం చూపిస్తే అలా ఉంది, ఇలా ఉంది అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు కూడా చదివించలేని పరిస్థితి, అంటే గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నాను, ప్రైవేట్ స్కూల్లో డబ్బులు పెట్టి చదివించలేని పరిస్థితి, అలాగే ఇంట్లో సరిగ్గా చూసుకోలేని పరిస్థితి, ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి మన దగ్గరికి రావడం జరిగింది. 7 months ముందు మన దగ్గర రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను చూశాను, తిరుపతి రెడ్డి అనేటువంటి పేరు కొంచెం బెటర్గా ఉన్నప్పటికీ ఈ యొక్క పేరు అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మ్యాచింగ్ కాకపోవడం వల్ల మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉండేటువంటి అదృష్టం మీకు అందలేకపోతూ ఉంది. డేట్ ఆఫ్ బర్త్లో ఉండేటువంటి అదృష్టం 100కి 100 పాలు కరెక్టే, కానీ ఆ యొక్క అదృష్టం మనం అందుకోవాలి అంటే తప్పకుండా ఈ యొక్క పేరు దానికి సక్రమంగా ఉండాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే సిగ్నేచర్ కూడా బాగా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మీరు స్థానచలనం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్థానచలనం అంటే మేము వ్యవసాయమే చేస్తాం సార్, ఇంకేది చేయలేను, నేను ఇంటర్ చదువుకున్నప్పటికీ కూడా నాకు వేరే పనులు ఏవి రావు, వేరే పనులు ఏవి నేను చేయలేదు అనేటువంటి పరిస్థితులు చెప్పాడు. కానీ ఫ్యూచర్లో మీరు చేయగలుగుతారు, ఏదో ఒక విధంగా తెలుసుకొని చేయగలుగుతారు, ఖచ్చితమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయి అని నేను చెప్పడం జరిగింది. అంటే సరే సార్, అంతా మంచి జరిగితే మళ్ళీ మీ దగ్గరికి తప్పకుండా వస్తాం కదంటే, తప్పకుండా వస్తారు. అంతే, ఏంటంటే 100%గా మీకు మంచి జరుగుతుంది, జరగకపోవడం అనేది ఉండదు, మీకు మంచి జరిగేటువంటిది ఉంది కాబట్టి మన దగ్గరికి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. తద్వారా అతనికి తిరుపతి రెడ్డిలో మనం కరెక్షన్ చేసి ఇచ్చిన తర్వాత వితిన్ 1 monthలోనే అతను స్థానచలనం జరిగింది. అంటే కుషాగుడి దగ్గర నాగారంలో స్థిరపడ్డాడు. ఈ యొక్క నాగారంలో రెంటెడ్ హౌస్లో స్థిరపడి స్టార్టింగ్లో, ఆ తర్వాత కొద్దిగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పరిచయం కావడము, పరిచయం అయిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేయడము, అక్కడ అతనికి సడన్గా కలిసి రావడము, అలాగే షేర్ మార్కెట్ చేస్తున్నటువంటి వాళ్ళు 2-3 ఫ్రెండ్స్ కావడము, తద్వారా షేర్ మార్కెట్లో చేయడము, ఇలాగా ఈ 2 పనుల ద్వారా బాగా సంపాదించడం జరిగింది. 7 monthsలోనే బాగా సంపాదించడం జరిగింది. సొంత ఇల్లు కట్టుకోవడము, కార్ తీసుకోవడము, అలాగే పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించడము, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి ఓన్లీ 7 monthsలో. దాదాపు 1 week ముందు మన దగ్గరికి రావడం జరిగింది. వచ్చేసి సార్ నా పరిస్థితి ఇలాగా, నేను గుర్తుపట్టలేదు ఎవరో, అంటే నేను ఇలాగ తీసుకున్నాను సార్ మీ దగ్గర 7 months ముందు కరెక్షన్ తీసుకున్నాను, 7 months ముందు నేను వచ్చినప్పుడు నా పరిస్థితులు వేరుండేవి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మొత్తం టోటల్గా వేరు అని చెప్పేసి చెప్పగానే అతను చెప్పడంతో ఏంటంటే మనం ఇచ్చినటువంటి కరెక్షన్ వల్ల
వాళ్ళు బాగుపడ్డప్పటికీ మనకి చెప్పడంతో మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను ఎన్ని రూపాయలు అంటే ఎన్ని డబ్బులు సంపాదించినప్పటికీ అంత సంతోషం ఉండదు. ఎదుటి వాళ్ళు నా వల్ల బెటర్మెంట్ వచ్చింది అంటే ఆ సంతోషం అనేది వేరుగా ఉంటుంది. కాబట్టి అతను చెప్పినప్పుడు ఆ సంతోషం అనేది వేరు. అలాగే అతను ఏంటంటే ఇలా ఒక పేరులో ఇంత ప్రభావితమైనటువంటి శక్తి ఉంటుందని నేను తెలుసుకోలేదు సార్. డేట్ ఆఫ్ బర్త్లో ఉంది, ఆస్ట్రాలజీ ప్రకారంగా నేను కూడా బాగుపడేది ఉందేమో అనుకున్నాను. కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉండేటువంటి అదృష్టాన్ని అందుకోవాలన్న పేరులో ఇంత మార్పు ఉంటుంది అనేది నాకు అసలు తెలియలేదు. చాలా థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉండేటువంటి అదృష్టం మనకు అందాలి అంటే తప్పకుండా పేరు అనేది దానికి సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉండేటువంటి అదృష్టం అనేది మనకు అందుతూ ఉంటుంది. ఓకే సార్. సార్ ఆర్థికంగా ఎదగాలంటే ఏం చేయాలి? ఆర్థికంగా ఎదగాలి అంటే ముఖ్యంగా మనం ఏం చేయాలి అంటే సిగ్నేచర్ బాగుందా లేదా చూసుకోవాలి. అలాగే ఇంట్లో ఉత్తర స్థానం అనేది బాగుందా లేదా అని చూసుకోవాలి. ఉత్తర స్థానం బాగోలేదనుకోండి, దానికి మనం ఆల్రెడీ ఒక ధన ప్రవాహ యంత్రం అనేది రెడీ చేసాం. ధన ప్రవాహ యంత్రం ఎలా రెడీ చేసామంటే, ఒక వ్యక్తి మనకు కాల్ చేసి నాకు ఈ ధన ప్రవాహ యంత్రం కావాలి సార్, నేను ధనాన్ని సంపాదించాలనుకుంటున్నా అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అతని పేరు, అతని తండ్రి పేరు, అతని గోత్రం ఇవి తీసుకొని వారి ప్రకారంగా అక్కడ ఉత్తర స్థానంలో ఎలా పెట్టాలి, ఆ యొక్క దాంట్లో యంత్రం ఎలాంటి యంత్రం ఉండాలి, అతనికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కూడా మనం చూసి వాళ్ళకి తగినట్టుగా ఆ యొక్క ధన ప్రవాహ యంత్రం అంటే రెడీమేడ్గా అందరికీ చేసి ఒకే రకమైనటువంటిది ఇవ్వకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ అధిగమించాలంటే ఎలాంటి యంత్రాలు ఉండాలి, ఎలాంటి పిరమిడ్స్ ఉండాలి అనేది టోటల్గా ఒక ధన ప్రవాహ యంత్రం అనేది తయారు చేసి ఆ యొక్క ధన ప్రవాహ యంత్రాన్ని ఏం చేయాలంటే తీసుకెళ్ళి ఇక్కడ ఉత్తర స్థానంలో వాళ్ళ ఇంట్లో ఉత్తర స్థానంలో కనుక అది పెట్టి దాన్ని అప్పుడు మనం ప్రతిరోజు ఈ యొక్క అగరబత్తీలు ముట్టించి దానికి చూయించినట్లయితే, ధూపం వేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి ఇంట్లో ధన ప్రవాహం అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాగే సిగ్నేచర్ కూడా బాగులేనప్పుడు ఈ యొక్క సిగ్నేచర్ వ్యక్తిగతంగా అతనికి పర్సులో డబ్బులు లేకపోవడము, అలాగే జోబులో డబ్బులు పెట్టుకున్నప్పుడు ఖర్చు అయిపోవడం అధికంగా, ఇలాంటి పరిస్థితులు అనేవి సిగ్నేచర్ బాగలేనప్పుడు ఉంటాయి. ఇలాగ అప్పుల్లోకి కూరుకుపోవడానికి కారణం కూడా సిగ్నేచర్ ఉంటుంది. అలాగే ఇంట్లో ఉత్తర స్థానంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వాయువ్య స్థానంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఈశాన్య స్థానంలో ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి ఈ యొక్క అప్పుల పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పుల పాలైనటువంటి వాళ్ళు కూడా, అప్పుల్లోకి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క కుబేర ధన ప్రవాహ యంత్రం అనేది ఇంట్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళకి తప్పకుండా ఈ యొక్క మార్పు అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఈ యొక్క వితిన్ డేస్లోనే, కొన్ని రోజుల్లోనే ఆ మార్పు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉత్తర స్థానం అనేది కుబేర స్థానం. ఆ కుబేర స్థానంలో పాజిటివ్ ఎనర్జీస్ కనుక మనం ఫామ్ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళ ఇంట్లోకి ధన ప్రవాహం అనేది వస్తూ ఉంటుంది. ఏదో ఒక రకంగా ఏదో జాబ్ లేనటువంటి వాళ్ళకి జాబ్ రావడము, అలాగే వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకి వ్యాపారంలో కలిసి రావడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఆటోమేటిక్గా మారిపోయేటువంటి అవకాశం ఉంటాయి. ఓకే సార్. సార్ వైబ్రేషన్ అంటే ఏంటి? వైబ్రేషన్ అంటే మనం ప్రతి మాట కూడా పెద్దలు మనకు చెప్తూ ఉండేవాళ్ళు, సాయంకాలం వేళ ఇలా మాట్లాడకు, అంటే ఏదైనా నెగిటివ్గా మాట్లాడితే ఇలా మాట్లాడకు, తదాస్తు దేవతలు ఉంటారు అని చెప్పడం. తదాస్తు దేవతలు అనేది కాదు ఇక్కడ. ఏంటి అంటే మెయిన్గా ఇక్కడ మనం పదే పదే ఏదైనా విషయాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటే, పదే పదే అదే విషయాన్ని మనం అంటూ ఉంటే, ఆ యొక్క పదానికి మనం ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి వైబ్రేషన్కి ఒక బలమైనటువంటి ఒక బలం అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆ యొక్క వైబ్రేషన్ అనేది బలంగా మారిపోతూ ఉంటుంది. ఈ బలంగా మారడం వల్ల అది జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఏదైనా ప్రతి అక్షరం ఒక బీజాక్షరం, అంటే కొన్ని అక్షరాల చేత కలయికతో ఉండేటువంటిది ఒక పేరు. ఆ పేరు అనేది పదే పదే ఉచ్చరించినప్పుడు వచ్చేటువంటి వైబ్రేషన్ పాజిటివ్గా ఉంటే పాజిటివ్ జీవితాన్ని గడుపుతూ ఉంటారు, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇలాగా ఎలాంటి జీవితాన్ని గడపాలి అంటే ఎలాంటి వైబ్రేషన్ ఉండాలి అనేది మనము డేట్ ఆఫ్ బర్త్ పరంగా మ్యాచ్ చేసి చూడాలి. ఓన్లీ పేరు అనగానే, న్యూమాలజీ అనగానే ఏంటంటే ఆ యొక్క నెంబర్స్ కరెక్షన్ చేయడమేనా, నెంబర్స్ ప్రకారంగా మ్యాచ్ చేయడమేనా అంటే అది కాకుండా చాలా ఉన్నాయి. దాంట్లో చాలా ఉండేదాన్ని బట్టి మనం కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. వైబ్రేషన్, అలాగే పొనాలిక్ సిస్టమ్, అలాగే గ్రాఫ్ సిస్టమ్, ఇవన్నీ సిస్టమ్స్ అనేది ఎందుకు అంటే ప్రతి ఆల్ఫాబెట్ పక్కన ఆల్ఫాబెట్, ఎలాంటి ఆల్ఫాబెట్ ఉండాలి, ఎలాంటి ఆల్ఫాబెట్ ఉంటే మైనస్ కాకుండా ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్కి ఎలా ప్లస్ అవుతూ ఉంటుంది, ప్రతి ఆల్ఫాబెట్ కూడా డేట్ ఆఫ్ బర్త్కు ఎలా పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, అవి కలిసినప్పుడు 2-3 ఆల్ఫాబెట్స్ కలిసినప్పుడు ఎలా నెగిటివ్గా వస్తూ ఉందా పాజిటివ్గా వస్తుందా, ఇన్ని రకాలుగా చూసుకోవడమే ఈ యొక్క వైబ్రేషన్ అనేది. ఓకే సార్. సార్ చిన్నపిల్లలు తరచూ అనారోగ్యానికి గురి కావడానికి గల కారణాలు ఏంటంటారు? చిన్నపిల్లలు తరచూ అనారోగ్యానికి గురి కావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఇక్కడ నిక్ నేమ్స్ అనే చెప్పుకోవచ్చు. నిక్ నేమ్స్లో
ఒక విషమైనటువంటి అంటే వైబ్రేషన్ అని చెప్పాం కదా, ఇలాంటి వైబ్రేషన్ అనేది విషంగా ఉంటుంది. వాళ్ళని పదే పదే నిక్ నేమ్స్తో పిలవడం వల్ల ఆ యొక్క విషం అనేది ఎక్కువగా పెరిగి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం రావడం జరుగుతూ ఉంటుంది. అదే నిక్ నేమ్ని అలాగే కంటిన్యూ చేస్తే వాళ్ళకు కెరియర్ మీద కూడా దెబ్బ పడుతూ ఉంటుంది. తల్లిదండ్రులు ఏంటంటే ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ యొక్క ప్రేమగా పిలుచుకుని ఆ యొక్క వాళ్ళ జీవితాన్ని పాడు చేసేటువంటి అవకాశం ఉంటాయి నిక్ నేమ్స్. అలాగే నేమ్స్లో కూడా చాలా నేమ్స్ ఇప్పుడు ఒక విధమైనటువంటి నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఉన్నాయి. ఆ యొక్క నెగిటివ్ వైబ్రేషన్లో ఇక్కడ పిలుస్తూ ఉంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. చాలామందికి ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినా కానీ, పెళ్ళిళ్ళకి వెళ్ళినా కానీ రాగానే పిల్లలు సుస్థిగా అయిపోవడము, అనారోగ్య బారిన పడడం అని జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతూ ఉంటుందంటే అక్కడ వాళ్ళ పేర్లు ఎక్కువగా ఉచ్చరిస్తూ ఉండడం వల్ల, దాంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ పైన పడడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. ఇలాంటి వారికి తప్పకుండా ఆ పేరు మైనస్లో ఉంది అని తెలుసుకోవాలి. ఆ యొక్క మైనస్లో ఉన్నటువంటి పేరుని మన డేట్ ఆఫ్ బర్త్ పరంగా మ్యాచ్ చేసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి ఇలాంటి హెల్త్ ప్రాబ్లం తరచూ రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. ఓకే సార్ ఆరా పవర్ అంటే ఏంటి? ఆరా పవర్, ఈ యొక్క ఆరా పవర్ అంటే ప్రతి వ్యక్తికి కూడా ఎలా ఉంటుందంటే ఒక శక్తి వలయంలాగా, ఒక శక్తిలాగా మనం కాపాడుతూ ఉంటుంది. అంటే మన బాడీ చుట్టూ 2.5 మీటర్స్ 2 మీటర్లన్నర అనేటువంటి సైజులో చుట్టూ ఒక వలయం లాగా మనకు కాపాడుతూ ఉంటుంది. ఈ యొక్క వలయం అనేది పాజిటివ్ ఎనర్జీతో కూడుకున్నటువంటిది. మన బాడీలో ఉన్నటువంటి షట్చక్రాల యాక్టివిటీతో కలిసి ఉన్నటువంటిది ఈ యొక్క ఆరా పవర్. ఈ యొక్క ఆరా పవర్ అనేది, ఆరా పవర్లోకి మన వ్యక్తులు ఎవరైనా మన లోపలికి వచ్చేస్తే 2.5 మీటర్స్ లోపలికి వస్తే మనకు అనుకూలంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అంత పాజిటివ్గా అది ఉంటుంది. అలాగే ఈ యొక్క పాజిటివ్ వైబ్రేషన్ వల్ల ప్రతి ఒక్కటి ఈ ఆరా పవర్ కనుక తగ్గిపోయినట్లయితే, టోటల్గా తగ్గిపోయింది, అసలు ఆరా పవర్ లేదు అన్నటువంటి పరిస్థితులు వస్తే వాళ్ళకి సడన్గా పలుకుబడి తగ్గిపోవడం సంఘంలో, అలాగే ఇంట్లో యజమాని కనుక తగ్గిపోయినట్లయితే భార్య పిల్లలు వినకపోవడం అతని మాట, అలాగే అతనికి నిద్ర పట్టకపోవడము, అలాగే మైండ్ సెట్ అతనికి చాలా చంచలంగా ఉండడము, ఏది పిచ్చి పిచ్చిగా ఆలోచించడం, ప్రతిది కూడా నెగిటివ్ థాట్స్ ఎక్కువగా రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయంటే అతనికి ఆరా పవర్ తగ్గినట్లే. ఈ యొక్క ఆరా పవర్ ఎలా పెంచుకోవాలనేది కూడా మనము ఆ యొక్క వ్యక్తికి చూసి ఎంతగా ఉంది, అతనికి ఆరా పవర్ 1 మీటర్ ఉందా, 1/2 మీటర్ ఉందా, అసలు లేదా, అది చూసి వాళ్ళకి తగిన రెమెడీస్ కనుక మనం చెప్పినట్లయితే వితిన్ 1 వీక్ లోపే వాళ్ళకి ఆరా పవర్ అనేది ఫుల్గా పెరిగిపోతూ ఉంటుంది. ఆరా పవర్ పెరగడం వల్ల బిజినెస్ వ్యాపారం బాగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా అతను చెప్పినటువంటి మాట పెద్దరికంగా స్వీకరించి మాట వినడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క ఆరా పవర్లో ఉన్నటువంటి శక్తి వల్లే. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు చందన అండి. నేను నా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీ హస్బెండ్ పేరు? రఘువీర్ రెడ్డి. రఘువీర్ రెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1984 1984 సెకండ్ మంత్. ఓకే. ఫెబ్ మంత్ 29th. ఓకే, 29 సెకండ్ 1984. అవునండి. ఓకే అండి, ఏమని పిలుస్తారండి మీ హస్బెండ్ని? రఘు. ఓకే, నిక్ నేమ్స్ ఇంకేం లేవా? రఘు అని పిలుస్తారు అందరూ. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నార్మల్గా బిజినెస్ బాగుంటుందా, కాంట్రాక్ట్స్ ఏవి బాగుంటాయి? ఇంతవరకు బిజినెస్లలో లాస్ అయినాము. ఓకే, సార్తో మాట్లాడండి. హలో 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 చెప్పండి సార్. రఘు అనేటువంటి పేర్లో ఎలాగుంటుందంటే వీళ్ళు ఎవరు చెప్పినా వినరు ముఖ్యంగా. ఒకటి. రెండోది, ఎవరైనా ఇతను ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరైనా అతను డిస్టర్బ్ చేశారంటే ఆ పని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఉన్నాయా? కొంచెం అలానే ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇతనికి ఎప్పుడు బాగుంటాడో ఎప్పుడు సీరియస్ అవుతాడో ఎవరికి కూడా తెలియదు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ బిజినెస్ చాలా బాగుంటుంది ఇతనికి. ఈ యొక్క బిజినెస్ బాగుండాలంటే రఘు అనేటువంటి పేరులో కరెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం లైవ్లో కాకుండా పర్సనల్గా కలిసి తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇతనికి బిజినెస్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇతను పట్టిన పట్టు ఎప్పుడు కూడా విడవడు. అలాంటి స్ట్రాంగ్ అనేది ఒకటి డేట్ ఆఫ్ బర్త్లో ఉంది. ఈ యొక్క పేరులో అయితే లేదు. పేరులో అయితే ఎప్పుడు ఏ పని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా అనేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ని ఎక్కువగా నమ్ముతారు వీళ్ళు. ఈ యొక్క ఇంట్లో వాళ్ళని కాకుండా ఫ్రెండ్స్ని ఎక్కువగా నమ్మడము, ఫ్రెండ్స్కి డబ్బులకి మధ్యలో పోయి ఇరుక్కుపోవడం, ఇలాంటి పరిస్థితులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే చాలా బాగుంది. డేట్ ఆఫ్ బర్త్లో ఎలాంటి మైనస్లు లేవు. డేట్ ఆఫ్ బర్త్లో ఒక పట్టిన విక్రమార్కునిలాగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇతనికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా కలిసి వస్తూ ఉంటుంది. ఫుడ్ బిజినెస్, అలాగే క్లాత్ బిజినెస్ అనేటువంటివి బాగా ఈ యొక్క వ్యాపారాలు చాలా బాగా కలిసి వస్తూ ఉంటాయి. కాంట్రాక్ట్స్ ఏమ్మా, ఈ యొక్క రియల్ ఎస్టేట్ అంటే కాంట్రాక్ట్సే కదా ఇవన్నీ. రియల్ ఎస్టేట్ అంటే టోటల్గా వస్తూ ఉంటుంది ఇక అన్ని కాంట్రాక్ట్స్, ప్రతిదీ బిల్డర్గా, ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి చేయొచ్చు, కానీ అవి చేసే ముందు ఖచ్చితంగా ఈ యొక్క పేరు కరెక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే రఘు అనేటువంటి పేరులో దాంట్లో కూడా ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నేను ఇందాకే చెప్పాను, ఇంట్లో వాళ్ళకంటే ఫ్రెండ్స్ని ఎక్కువగా నమ్మేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఆ నమ్మకాన్ని అంటే ఫ్రెండ్స్ని ఎక్కువగా గుడ్డిగా నమ్మకుండా మనకు కావాల్సిన వాళ్ళు నమ్మడం అనేది వేరు, గుడ్డిగా నమ్మడం వేరు. అలాంటి పరిస్థితుల్ని మనం మార్చాలి అంటే రఘు అనేటువంటి పేరులో, అలాగే రఘువీరారెడ్డి అనేటువంటి పేరులో టోటల్గా అన్ని రకాలుగా మనం కరెక్షన్ చేసినట్లయితే తప్పకుండా అతని లైఫ్ అనేది టోటల్గా మారిపోయేటువంటి అవకాశం ఉన్నాయి. అలాగే ఫ్యూచర్లో ఒక మంచి పెద్ద బిల్డింగ్ కట్టుకొని దాంట్లో ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో. అవన్నీ కూడా అందాలి అంటే తప్పకుండా పేరు కరెక్షన్ అవసరమ్మా. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సార్ని పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి అనుకుంటే 8499959501 అనే నెంబర్కి కాల్ చేయండి. సార్, పిరమిడ్ వాస్తు అంటే ఏంటి? పిరమిడ్ వాస్తు, ఈ యొక్క పిరమిడ్ వాస్తు అంటే దీంట్లో మనము చాలా రకాల వాస్తులు ఎలాగంటే మామూలుగా వాస్తు చూస్తూ ఉంటాం. వాస్తు అంటే వాస్తు ప్లానింగ్ అంటే ఇంటి పేరు పైన ఈ యొక్క వ్యక్తి యొక్క పేరు పైన ఇల్లుని ఎలా కట్టాలి, ఎన్ని గజాలు కట్టాలి, ఎన్ని ఫీట్లు కట్టాలి, అలాగే ఏ రకంగా కట్టాలి, ఏ దిశ బాగుంటుంది, ఇవన్నీ చూసుకునేది మామూలుగా వాస్తు. అలాగే పిరమిడ్ వాస్తు అనేసరికి పిరమిడ్ వాస్తులో ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇంట్లో, ఆ నెగిటివ్ ఎనర్జీలో ఎక్కడ ఎలాంటి పిరమిడ్స్ని స్థాపిస్తే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. మామూలుగా పిరమిడ్స్ అంటే దాదాపుగా ఎక్కువ మందికి తెలిసి ఉంటుంది, కానీ ఏ పిరమిడ్ ఎక్కడ పెట్టాలి, ఏ పిరమిడ్ ఎక్కడ ఉంటే ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఎగ్జాంపుల్గా స్వస్తిక్ పిరమిడ్ తీసుకుందాం. స్వస్తిక్ పైన అన్ని పిరమిడ్స్ ఉంటాయి, దాదాపుగా 108 పిరమిడ్స్, అలాగే 51 పిరమిడ్స్, 58 పిరమిడ్స్ అనేది ఈ యొక్క స్వస్తిక్ పైన వస్తూ ఉంటాయి. స్వస్తిక్ ఏదైనా మెటల్ ఉండనివ్వండి, ప్రతి ఎనీ మెటల్. కానీ ఈ యొక్క స్వస్తిక్ పిరమిడ్ అనేది ఎక్కడ పెట్టాలి అనేది ఎవరికి తెలియదు. మామూలుగా ఇళ్ళలో కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది ఆఫీస్లో పెట్టుకుంటూ ఉంటారు. ఈ యొక్క స్వస్తిక్ పిరమిడ్ని ఆఫీస్ డోర్ పైన పెట్టినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ, ఆఫీస్ అభివృద్ధి అనేది చెందుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క పిరమిడ్ని ఎక్కడ పెడితే బాగుంటుంది. మామూలుగా అలాగే ఈశాన్యంలో ఇల్లు ఉందనుకుందాం, అలాగే నైరుతిలో ఖాళీ ప్లేస్ ఉందనుకుందాం. ఈ యొక్క నైరుతిలో ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు, ఈశాన్యంలో ఇల్లు ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఆర్థికంగా చితికిపోతూ ఉంటారు. అలాగే వాళ్ళు ఇంకొక ఆ యొక్క నైరుతిలో ఇల్లు కట్టాలన్న పరిస్థితులు తెలిసినప్పటికీ నైరుతిలో ఇల్లు కట్టలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఆ ఇంటి యజమానికి వాళ్ళ తండ్రికి గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎలా బయటపడేయాలి అనేటువంటిది పిరమిడ్ వాస్తు ద్వారా పడేయవచ్చు. ఈ యొక్క పిరమిడ్ వాస్తు ద్వారా దాదాపుగా 9 పిరమిడ్లని, ఒక రకమైనటువంటి పిరమిడ్లు ఉంటాయి దానికి. ఆ యొక్క 9 పిరమిడ్లని ఆ 2 గోడలకు కనుక, అంటే ఈ యొక్క పడమర దక్షిణం గోడలకు కనుక యాడ్ చేసినట్లయితే ఆ వెయిట్ మొత్తంగా నైరుతిలో పడుతూ ఉంటుంది. నైరుతిలో పడి ఈశాన్యం ఖాళీ ప్లేస్లా వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. తద్వారా వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకో ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. డబ్బులు బాగా వస్తూ ఉంటాయి. ఈశాన్యంలో కట్టుకున్నటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళకి, నైరుతిలో కట్టుకున్నటువంటి పరిస్థితి మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే ఏదైనా మనకు అడ్డంగా గోడలు ఉన్నప్పటికీ ఆ గోడను కూలగొట్టాలి, కానీ అపార్ట్మెంట్స్లో కూలగొట్టలేం కదా. ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, దానికి వాస్తు ప్రకారంగా చేయాలంటే కొన్ని కూలగొట్టాలి. అలా కూలగొట్టకుండా దాన్ని లేకుండా వైబ్రేషన్ తెప్పించాలి అంటే ఈ యొక్క పిరమిడ్ వాస్తు ద్వారా తెప్పించవచ్చు. కాబట్టి అపార్ట్మెంట్స్లో కూడా ఈ యొక్క పిరమిడ్స్ ద్వారా ఆటోమేటిక్గా మనము ఈ గోడలు లేకుండా వైబ్రేషన్ లేనట్టుగా ఉన్నా కూడా, గోడలు ఉన్నప్పటికీ వైబ్రేషన్ లేనట్టుగా తెప్పించవచ్చు. కొన్ని ఇళ్లలో 5 డోర్లు, లేదంటే 7 డోర్లు, 9 డోర్లు, అలాగే 3 డోర్లు ఇలా ఉన్నప్పుడు నెగిటివ్ వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. ఎందుకు నెగిటివ్ వైబ్రేషన్ వస్తూ ఉంటుంది అంటే సరి సంఖ్యలో ఉండాలి. 2, 4, 6, 8, 10 ఉండకూడదు. మళ్ళీ 10 అన్నప్పుడు 0 కట్ అయినప్పుడు 1 వస్తూ ఉంటుంది, అది 0 అయిపోతూ ఉంటుంది. కాబట్టి 10 ఉండకూడదు. 12, 14 ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు బేస్ సంఖ్యలో వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. భార్యాభర్తల గొడవలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకు భార్యాభర్తల గొడవలు వస్తూ ఉంటాయి అంటే ఏదైనా సరి సంఖ్యలో, అంటే 2 అంటే భార్యాభర్త, 3 అంటే భార్యాభర్త ఇంకా మధ్యలో ఎవరో, ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అన్నట్టు. కాబట్టి ఈ డోర్స్ అనేవి సరి సంఖ్యలో ఉండడం అనేది ఉత్తమం. ఈ యొక్క ఎక్కువగా అంటే బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు వాళ్ళ ఇద్దరు భార్యాభర్తల మధ్య ఎవరో గొడవలు పెట్టడానికి వస్తున్నట్టు సంకేతం తెలుసుకోవాలి. ఇలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళలో గొడవలు ఉంటాయి. కాబట్టి ఈ ఎక్కువగా డోర్లు ఉన్నప్పుడు ఆ డోర్ని తీసేటువంటి పరిస్థితి లేనప్పుడు పిరమిడ్ వాస్తు ద్వారా అక్కడ పిరమిడ్ని యాడ్ చేసుకున్నప్పుడు అక్కడ ఆ యొక్క చౌకూట్ లేనట్టుగా, ఆ యొక్క డోర్ లేనట్టుగా వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. ఆ వైబ్రేషన్ ద్వారా పాజిటివ్ ఎనర్జీని మనం ఉద్భవించుకోవచ్చు. అలాగే జియోపతిక్ వాస్తు అంటే ఇక్కడ మామూలు వాస్తు ఉంది, పిరమిడ్ వాస్తు ఉంది, జియోపతిక్ సైంటిఫిక్ వాస్తు ఉంది. సైంటిఫిక్ వాస్తు అంటే భూమిలోంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీ లోపల, భూమి లోపల ఎక్కువ రోజులు ఉండేటువంటి పదార్థాలు, మామూలుగా ప్లాస్టిక్ కవర్స్ కావచ్చు, ఏదైనా బోన్స్ అంటే ఏదైనా శవాల్ని పూడ్చిపెట్టినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ పూడ్చిపెట్టినటువంటి వచ్చేటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ కావచ్చు. అలాగే
వాటర్ అంటే కింద భూమిలోంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ భూమి కొన్ని పగులు వస్తూ ఉంటాయి. మామూలుగా భూమి కింద నుంచి వెళ్తున్నటువంటి వాటర్ మామూలుగా వెళ్తే పర్వాలేదు, కానీ ఆ వెళ్ళిన వాటర్ దగ్గర నుంచి భూమి పగులు వస్తూ ఉంటుంది. ఆ పగులు వచ్చినటువంటి దగ్గర నుంచి నెగిటివ్ వేవ్స్ అనేది పైకి వస్తూ ఉంటాయి. ఈ వేవ్స్ పైకి వచ్చినప్పుడు ఆ యొక్క జియోపతిక్ స్ట్రెస్ అంటూ ఉంటాం, అంటే ఒత్తిడి, ఆ యొక్క కిరణాల నుంచి వచ్చేటువంటి ఒత్తిడి. ఈ యొక్క ఒత్తిడి ఆ ప్లేస్లో కనుక మనం పడుకున్నట్లయితే బ్రెయిన్లోకి కనుక వేవ్స్ వస్తూ ఉంటే చెడు ఆలోచనలు, పీడకలలు, అలాగే మార్నింగ్ లేసి ఎక్కడికైనా వెళ్తే వాళ్ళకి అందరు నెగిటివ్గా రెస్పాన్స్ ఇవ్వడము, అలాగే ఇంట్లో భార్యాభర్తలు పడుకున్నటువంటి ప్లేస్లో కనుక ఈ యొక్క జియోపతిక్ స్ట్రెస్ అనేది అక్కడ ఆ బెడ్ మీదకి వచ్చినట్లయితే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరగడము, ఇంట్లో డబ్బులు లేకపోవడము, డబ్బులు ఖాళీ అయిపోవడము, అలాగే అప్పుల వాళ్ళు ఎక్కువ వచ్చి గొడవలు పెట్టుకోవడము, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క జియోపతిక్ స్ట్రెస్ వల్ల వస్తూ ఉంటాయి. అది జియోపతిక్ రాడ్స్ వల్ల మనం మార్చుకోవచ్చు. జియోపతిక్ రాడ్స్లో కూడా జియోపతిక్ రాడ్స్ ఉంటాయి, కాపర్ క్రిస్టల్ రాడ్స్ ఉంటాయి, ఎలిమెంట్ రాడ్స్ ఉంటాయి, అలాగే కుబేరా రాడ్స్ ఉంటాయి. అలా కూడా రకరకాలుగా, అంటే ఇలా 3 రకాల వాస్తులు అనేవి ఉన్నాయి. ఈ యొక్క వాస్తుల ద్వారా మనం అన్ని రకాలుగా పాజిటివ్ ఎనర్జీస్ని ఉద్భవించుకోవచ్చు. ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పేరులో ఉంటే ఇందులో పేరుకు సంబంధించినటువంటి 14 శాస్త్రాల ద్వారా వాటిని క్లియర్ చేసుకోవచ్చు. అలాగే వీటిని మళ్ళీ 3 వాస్తుల ద్వారా ఇక ఇంటిని ఎలా సక్రమంగా ఉంచుకోవాలో చూసుకోవచ్చు. ఇలా చూసుకున్నప్పుడు వ్యక్తి జీవితం ఎందుకు బాగుపడదు, ఆటోమేటిక్గా బాగుపడుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ ఉంటారు వ్యక్తి. అలాగే ప్రతి దాంట్లో, అంటే ఏ చిన్న దాంట్లో రిమార్క్ ఉన్నా కూడా సెట్ చేసుకోవాలి. అది ఎక్కడ ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది మనం చూసి దాన్ని సెట్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క లైఫ్ కూడా చాలా బాగుంటుంది. పిరమిడ్ వాస్తు ద్వారా అపార్ట్మెంట్లలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇల్లుని కూలగొట్టలేకుండా మళ్ళీ పడేయలేకుండా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం పిరమిడ్ వాస్తుని వాడుకొని తప్పకుండా వాళ్ళని పాజిటివ్ ఎనర్జీకి తీసుకురావచ్చు. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీధర్ కుమార్ మేడం. శ్రీధర్ కుమార్. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? మాది 11/5/1992. 11/5/1992. ఓకే అండి, ఏం చేస్తూ ఉంటారు? యాక్చువల్గా నాది లాస్ట్ ఇయర్ బీటెక్ కంప్లీట్ అయింది మ్యామ్. స్టిల్ నాకు జాబ్ ఇంకా రాలేదు. అదే నేను జాబ్ కోసం వచ్చున్నాను. ఓకే, నిక్ నేమ్స్ పెట్టి ఏమైనా పిలుస్తారా? నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తారా? ఏం లేదు, శ్రీధర్ అంటారు. శ్రీధర్ అని పిలుస్తారా మిమ్మల్ని? శ్రీధర్ అని పిలుస్తారా? ఈ యొక్క శ్రీధర్ అనేటువంటి పేరులో 18 కాంబినేషన్, రక్తం కారుతున్న చంద్రుడు అంటూ ఉంటాం మనం న్యూమరాలజీ పరంగా. ఈ యొక్క రక్తం కారుతున్నటువంటి చంద్రుడు అనేటువంటిది ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు లైఫ్లో, కెరియర్లో సెట్ అవ్వలేరు. అలాగే మీకు రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఉంటుంది, అంటే ఎవరితో అయితే ఎక్కువగా మీరు ఫ్రెండ్షిప్ కానీ ఏదైనా ఎక్కువగా మాట్లాడడం కానీ చేస్తూ ఉంటే వాళ్ళతోటి గొడవలు అవుతూ ఉంటాయి. ఎలా ఉంటుంది మీకు? అలాగే ఉందా? అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే 11 మల్టీ నెంబర్ అంటూ ఉంటాం. 11 అంటే మల్టీ నెంబర్, అంటే ఇది 11 2గా చూడొద్దు, దీన్ని 1గా చూడాలి. 1 అంటే లీడర్షిప్ క్వాలిటీస్, అది లీడర్షిప్ క్వాలిటీస్ డబుల్ టైం, 2 సార్లు. అంటే మీకు ఎవరైనా చెప్తే మీకు వినిపించుకోలేని పరిస్థితులు ఉంటాయి, పట్టించుకోరు మీరు, కానీ మీరు చెప్తే వినాలి అనేటువంటి ఒక డామినేషన్ చేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎదుటి వాళ్ళని డామినేట్ చేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఫోన్లో మాట్లాడండి, డైరెక్ట్గా ఇక్కడ లైవ్ చూడకండి, ఓకేనా? ఓకే, ఇక ఇవన్నీ పరిస్థితులు. అలాగే మీకు ఇంకొకటి ఏంటి అంటే మీకు లైఫ్ సర్కిల్ పరంగా నెక్స్ట్ ఇయర్ ఇంకా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా రాబోతూ ఉన్నాయి. లైఫ్ సర్కిల్లో బాంబ్ బ్లాస్ట్ నెంబర్ ఉంది. ఈ 6 మంత్లో మీరు సెటిల్ కావాలి, 6 మంత్లోనే మీ లైఫ్ చేంజ్ అయిపోవాలి, చాలా బాగుంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ పరంగా లైఫ్ అనేది. అలాగే ఈ 6 మంత్లో లైఫ్ చేంజ్ కావాలి అంటే మీరు శ్రీధర్ అనేటువంటి పేరులో కరెక్షన్ తీసుకోవాలి. శ్రీధర్ అనేటువంటి పేరు మనం లైవ్లో కరెక్షన్ ఇవ్వలేం, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ డబుల్ టైం అదృష్టవంతంగా ఉంది. అంటే 2 టైమ్స్ 2 దిక్కులు బొమ్మ ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితులు 2 దిక్కులు అదృష్టవంతులు అని చెప్పవచ్చు మీరు. కాబట్టి అలాంటి అదృష్టవంతమైనటువంటి పేరుని మనం చెప్పాలి, దీంట్లో చేంజ్ చేయాలి అంటే సమయం చాలా పడుతూ ఉంటుంది. దానికి మీరు వ్యక్తిగతంగా కలవాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా కలవండి శ్రీధర్ గారు. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సార్ని పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి అనుకుంటే 8499959501 అనే నెంబర్కి కాల్ చేయండి. సార్, జమాలజీ అంటే ఏంటి? జమాలజీ అంటే రత్నశాస్త్రము అని. రత్నశాస్త్రము అంటే ప్రతి ఒక్కరికి మనం రత్నాలు చెప్తా ఉన్నాం. ఇప్పుడు పేరు కరెక్షన్ చేయగానే అందరికీ ఏం డౌట్ వస్తూ ఉంటుందంటే, సార్ మీరు నేమ్ కరెక్షన్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ రత్నాలు ఎందుకు చెప్తా ఉన్నారు? రత్నాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రత్నాలు ఎందుకు పెట్టుకోవాలి అనేది చాలామందికి క్వశ్చన్. ఇక్కడ నేమ్ కరెక్షన్ చేస్తే తప్పకుండా వాళ్ళకి రిజల్ట్ వస్తూ ఉంది.
అంటే స్టోన్స్ పెట్టుకోకపోనివ్వండి, రుద్రాక్షలు పెట్టుకోకపోనివ్వండి, 100%గా రిజల్ట్ వస్తూ ఉంటుంది. కానీ రిజల్ట్ అనేది లేట్ అవుతూ ఉంటుంది ఈ ఉరుకులు పరుగులు జీవితంలో. ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా 60 ఏళ్ళ వాళ్ళకి సమాధానం ఇస్తూ ఉన్నారు. అంటే అంత ఫాస్ట్ జనరేషన్. ఈ జనరేషన్లో మనము అందుకోవాలి అంటే మనం ఫాస్ట్గా వెళ్ళాలి అంటే దీనికి సపోర్ట్ చేసేటువంటిది, ఇంకా పేరుకి ఇంకా సపోర్ట్ చేసేటువంటిది కావాలి, అదనపు శక్తి కావాలి. అదనపు శక్తి అంటే రత్నం. ఈ యొక్క రత్నాన్ని పెట్టుకున్నప్పుడు ఆ యొక్క అదనపు శక్తి ద్వారా తొందరగా రిజల్ట్ రావడము, తొందరగా మనం డెవలప్మెంట్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక వెహికల్ కొన్నాం, ఒక కార్ కొన్నాం. ఒక కార్లో మనం డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉన్నాం. ఈ యొక్క ఇంజన్ లాంటిది మన పేరు. ఇంజన్ లేకపోతే వెహికల్ వెళ్ళదు. ఇంజన్ బాగుంటేనే వెహికల్ వెళ్తూ ఉంటుంది. ఈ యొక్క వెహికల్ వెళ్తూ ఉన్నప్పుడు ముందుగా ఒక 10 మంది అడ్డంగా వచ్చారనుకోండి, ఇక్కడ హారన్ తప్పనిసరిగా ఉండాలి. లేదంటే సైడ్కి పక్కన ఎవరైనా సైడ్ కొడతా ఉన్నారనుకోండి, దానికి సైడ్ మిర్రర్ అవసరం. ఈ యొక్క మిర్రర్ లేకున్నా, హారన్ లేకున్నా మనం స్లో చేసుకోవాల్సి వస్తుంది. ఎలాగంటే ఇక్కడ ఎదురుగా వచ్చినటువంటి వ్యక్తులకి వాళ్ళు ముందు చూస్తూ నడుస్తూ ఉన్నారనుకోండి, మనం కార్ కంప్లీట్గా ఆపేసి దిగి వాళ్ళని పక్క జరగమని మళ్ళీ వచ్చి బండి స్టార్ట్ చేసి మళ్ళీ వెళ్తూ ఉన్నామనుకోండి, ఒక అరగంట వేస్ట్ అవుతుంది. అరగంట వేస్ట్ అయిందంటే మన గమ్యానికి ఒక అరగంట లేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క హారన్ లాంటిది మన రత్నం అని చెప్పుకోవచ్చు, సైడ్ మిర్రర్ లాంటిది ఒక రుద్రాక్ష అని చెప్పుకోవచ్చు. ఇలాగా ఈ రెండు సపోర్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మనం గమ్యానికి తొందరగా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. గమ్యానికి తొందరగా వెళ్ళాలంటే ఈ రత్నం చూడాలి. కాబట్టి ఈ రత్నశాస్త్రం ద్వారా ఏం తెలుస్తూ ఉంది అంటే, రత్నశాస్త్రం ద్వారా రత్నాలు మంచివా చెడువా, దీంట్లో ప్రతి ఒక్క రత్నంలో ఒక ఆర్ఐ పవర్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఆర్ఐ పవర్ కనుక లేకపోతే అది సింథటిక్ రత్నం అంటూ ఉంటాం. సింథటిక్ అనేటువంటిది ఏంటి? సింథటిక్ అంటే మామూలు తెల్లటి ఒక బండని తీసుకొని దాన్ని ఒక రత్నంలా తయారు చేసి దాంట్లో కలర్ పోస్తే, అంటే ఏ కలర్ కావాలో ఆ కలర్ పోసినట్లయితే అది సింథటిక్ తయారవుతూ ఉంది. అది కూడా మామూలు ఒరిజినల్ జాతి రత్నంలా. మామూలుగా ఇప్పుడు కెంపు కానివ్వండి, పచ్చ కానివ్వండి, ఎమరాల్డ్ కానివ్వండి, లేదంటే ప్రేజ్ కానివ్వండి, నేను చెప్పేటువంటి రత్నాలు ఏవైనా కానివ్వండి, ఆ రత్నాల్లో న్యాచురల్గా పుడుతూ ఉంటాయి అవి. అంటే ఏ కలర్లో ఈ యొక్క రత్నాన్ని మనం ధరిస్తూ ఉంటామో ఆ కలర్లోనే ఆటోమేటిక్గా అది పుట్టుకనే ఆ కలర్లో ఉంటుంది. తద్వారా దానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. అది పెట్టుకోవడం వల్ల మనకు ఒక శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. కానీ మామూలు రత్నానికి, మామూలు బండకి ఒక కలర్ పోసి కనుక మనం అది పెట్టుకున్నట్లయితే అది స్టైల్కి తప్ప దేనికి పనిచేయదు. కాబట్టి అది సింథటికా లేదంటే న్యాచురలా అనేటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అది తెలుసుకొని ధరించడం జరుగుతూ ఉంటుంది. రత్నశాస్త్రం ద్వారా ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఏ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఏ యొక్క రత్నాన్ని వాడాలి అనేది మనం తెలుసుకోవచ్చు. ఇలాగా ఈ యొక్క రత్నాల్ని ధరించి తొందరగా మనము గమ్యాన్ని రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, ఈరోజు రక్షా కవచం గురించి వివరిస్తారా? తప్పకుండా. రక్షా కవచంలో మనం ఏంటంటే పెరాలసిస్ ఎందుకు వస్తూ ఉన్నాయి, అసలు అంటే పక్షవాతం ఎందుకు వస్తూ ఉంది, అలాగే మూలశంకు అనేటువంటి వ్యాధి ఎందుకు వస్తూ ఉంది, ఈ వ్యాధులు రావడానికి ముఖ్యంగా చిన్న చిన్న తప్పులే. ఈ చిన్న చిన్న తప్పులు ఏంటి? మామూలుగా నైట్ టైంలో ఎక్కువగా కూల్ వాటర్ తాగకూడదు. కూల్ వాటర్ తాగినటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా ఈ యొక్క మూలశంకు కానీ లేదంటే మూలశంకుతో పాటుగా ఆటోమేటిక్గా పెరాలసిస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటిలో ఏది రావడానికైనా కూడా నైట్ టైంలో కూల్ వాటర్ తాగడము, అలాగే నైట్ టైంలో ఎక్కువగా ఫుడ్ తినడము, ఎక్కువ లేట్గా తినడము, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క జబ్బులకు కారణమవుతూ ఉంటుంది. కూల్ వాటర్ తాగితే ఏంటి సార్, ఆ కూల్ వాటర్ తాగడం వల్ల అంత ప్రమాదం ఎందుకు జరుగుతూ ఉంటుంది అనేది కొంతమందికి డౌట్ రావచ్చు. ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా భోజనం చేసినప్పుడు మన బాడీలో ఒక జఠరాగ్ని అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క జఠరాగ్ని వల్ల ఆ యొక్క పదార్థాన్ని అరిగించేటువంటి శక్తి వస్తూ ఉంటుంది. ఆ యొక్క పదార్థాన్ని మొత్తంగా మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్తో పాటుగా యాడ్ చేసి రక్త ప్రసరణలోకి పంపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం కూల్ వాటర్ తాగగానే ఆ యొక్క జఠరాగ్ని అనేది చల్లబడుతూ ఉంటుంది. ఆ చల్లబడడం వల్ల దాన్ని అరిగించే శక్తి లేక మలబద్ధకం స్టార్ట్ అవుతుంది. ముందుగా ఈ యొక్క మలబద్ధకంతో మూలశంకు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మూలశంకు రాకపోతే పెరాలసిస్, దాంతో వాతం అనేటువంటిది ఉద్భవిస్తూ ఉంటుంది. వాతం అనేటువంటిది ఉద్భవించి ముందుగా వాళ్ళకి పెరాలసిస్ వచ్చే ముందు ఒళ్ళంతా పెయిన్స్ రావడము, ప్రతి కీలుకు కొంచెం నొప్పులుగా రావడము, అలాగే వ్యక్తి ఒక బద్ధకంగా తయారవడము, ఇలాంటివన్నీ కూడా స్టార్టింగ్ సిమ్టమ్స్ అనేది చూపిస్తూ ఉంటాయి. తద్వారా వీళ్ళకి పెరాలసిస్ రావడము, అలాగే మూలశంకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక మామూలుగా ఎక్కువగా ఏజ్ అయినటువంటి వాళ్ళకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు, లేకపోతే 50 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు కొంతమంది కాళ్ళు ఉబ్బులు వస్తూ ఉంటాయి.
కాళ్ళు ఉబ్బడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి కూడా ఇదే పరిస్థితి. మామూలుగా నైట్ టైంలో ఎక్కువగా చల్లటి పదార్థాలు, చల్లటి అన్నం కూడా తినకూడదు. నైట్ టైంలో ఎక్కువగా చపాతీ తినడం ప్రిపేర్ చేసుకోండి. అలాగే 6 గంటల లోపల తినేటువంటి పదార్థాలని తినేసి 6 గంటల తర్వాత తినకపోవడం వల్ల మన కిడ్నీస్ కూడా చాలా బాగుంటాయి. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఒకవేళ ఈ యొక్క మూలశంకు వచ్చింది, లేదంటే పెరాలసిస్ వచ్చాయి, ఎలాంటి పరిస్థితులు ఉండాలి? అలాగే కాళ్ళ జబ్బులు వస్తూ ఉన్నాయి, ఏం చేయాలి? మామూలుగా నైట్ టైంలో అన్నం తిన్న తర్వాత లేదంటే ఏదైనా టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళు కాసన్ని వేడి చేసినటువంటి గోరువెచ్చని నీళ్ళు డైలీ కనుక తీసుకున్నట్లయితే ఇలాంటి జబ్బుల నుంచి ఆటోమేటిక్గా బయటపడుతూ ఉంటారు. దాంతో పాటుగా ఈ యొక్క యోగ ముద్ర ద్వారా మనం ఒక ముద్ర మనం చెప్పుకుందాం. ఈ యొక్క ముద్ర కుండలిని ముద్ర అంటూ ఉంటాం. ఎడమ చూపుడు వేలు అలాగే కుడి చేతి మధ్యలో పెట్టేసి ఇలా పట్టుకున్నట్లయితే ఇది కుండలిని ముద్ర అంటూ ఉంటాం. ఈ యొక్క ముద్ర ప్రతిరోజు కనుక వేసినట్లయితే మూలశంకు నుంచి అలాగే పక్షవాతం నుంచి కూడా బయటపడవచ్చు. ఇది ప్రతిరోజు ఒక 10 నిమిషాలు. అలాగే ఆల్రెడీ జబ్బులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే మూలశంకు కానీ లేదంటే ఈ యొక్క పక్షవాతం కానీ పెరాలసిస్ కానీ వచ్చినటువంటి వాళ్ళ వ్యక్తులు కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఎంత ఏజ్లో ఉంటారో అన్ని నిమిషాలు, అంటే 32 సంవత్సరాలు ఉన్నారనుకోండి, 32 నిమిషాలు ప్రతిరోజు కనుక చేసినట్లయితే వాళ్ళకి వితిన్ 45 డేస్లో మార్పు అనేది వస్తూ ఉంటుంది. అలాగే దీంతో పాటుగా ఆపాన ముద్ర, ఈ యొక్క ముద్ర వేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఈ 2 ముద్రల్ని ప్రాక్టీస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా, అలాగే దీంతో పాటుగా రాత్రి టైంలో వేడి నీళ్ళు తాగడం స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి జబ్బులన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి 2 జబ్బులు కూడా టోటల్గా రాకుండా మన దరి చేరకుండా ఉంటుంది. ఓకే సార్, ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి రక్షా కవచంలో చక్కటి చిట్కా అందించినందుకు ధన్యవాదాలు. ఈ షోని మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో వీక్షించవచ్చు. సర్టిఫైడ్ జాతి రత్నాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8499959501. విదేశీయులకు ఆన్లైన్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన మెయిల్ ఐడి banucharan@gmail.com, banuchran@gmail.com. సార్ మనకి బుధ గురువారాల్లో హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. సార్ అడ్రస్ వచ్చేసి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ, హౌస్ నెంబర్ 170/C, వెంగళరావు నగర్, ఆపోజిట్ ఈ సేవా లేన్, ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్, అమీర్పేట్. సార్ పర్యటన వివరాలు వచ్చేసి 6 తిరుపతి, 7 కర్నూలు. ఇది ఇవాల్టి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ. రేపటి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.